పగిలింది, పువ్వు కూడా పుట్టింది. బాలాజీ, ఇంక నీ రియల్ ఎస్టేట్ బిజినెస్ 3 పువ్వులు 6 కాయలేనయ్యా. 3 పువ్వులకి 6 కాయలు కాయాలనుకోవడం దురాశ. 3 పువ్వులకి 3 కాయలు కాస్తే చాలు. అబ్బా, ఏం తత్వం. ఏడు ఎక్కడ చూసినా కొండలు గుట్టలు గోతులే తప్ప నేల ఎక్కడా కనపడడం లేదు, కాలు కుదురుగా ఉండడం లేదు. ఏడు విశాఖపట్నం నుంచి ఎక్కడికి వచ్చి పెట్టావేట రియల్ ఎస్టేట్ బిజినెస్? అసలు అది ఏమనుకుంటున్నారు? ఏంటి హైటెక్ సిటీ. 6 months లో ఈ ఏరియా అంతా గోల్డ్. రామా, ఏమిట్రా ఇదంతా ఊరుగాని ఊళ్ళో? చెప్తాగా, ఇదిగో ఇది నీ చేతి మీదుగా ఇవ్వు. ఏంటే బాబు డాక్యుమెంట్లా? నేను వ్యాపారానికి కొత్త అయినా నన్ను నమ్మి మీరు ఫైనాన్స్ చేసినందుకు మా అమ్మ చేతుల మీదుగా మీ అందరికి గిఫ్ట్ సైట్స్. అసలుకి వడ్డీలు ఎక్కడేస్తున్నా ఈ రోజుల్లో గిఫ్ట్ సైట్లు ఇస్తున్న కస్టమర్ నేను ఒక్కనే చూశాను. అమ్మా, కుబేరుడు లాంటి కొడుకుని అన్నావు. చూడు బావా, ఈ రియల్ ఎస్టేట్ లో నీకేం అనుభవం ఉంది? ఏదైనా ఉద్యోగం చూసుకోరాదు? రాని ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ నిరుద్యోగిగా ఉండడం కంటే 10 మంది నిరుద్యోగులకు ఉద్యోగం ఇచ్చే ఈ వ్యాపారం బెటర్. చూస్తూ ఉండు, మా అమ్మ పేరుతో పెట్టిన ఈ రియల్ ఎస్టేట్ త్వరలో ఒక తాజ్ మహల్ అవుతుంది, ఒక బృందావన్ గార్డెన్ అవుతుంది, ఒక రామోజీ ఫిల్మ్ సిటీ అవుతుంది. ప్లీజ్, మీ డబ్బు నా దగ్గర ఉంటే రిజర్వ్ బ్యాంక్ లో ఉన్నట్టే. మీ బాకీ అనా పైసలతో సహా తీర్చేస్తాను. అయినా నేను డబ్బు ఎగ్గొట్టే వాళ్ళ కనపడుతున్నానా? కోట్లు ఎగ్గొట్టేవాడు కూడా ఎగ్గొట్టేవాళ్ళు కనపడ్డాయా? ఏంటయ్యా వినాయకుడి బిల్లు ఎప్పుడంటే రేపైనట్టు ఎన్ని వాయిదాలు వేస్తావయ్యా? నేను మీ డబ్బు దుబారా చేయలేదు, ఎన్నో వ్యాపారాలు చేశాను, ఏదీ కలిసి రాలేదు. ఇలాంటప్పుడే మీరు ఒక మనిషిని ఎంకరేజ్ చేయాలి. ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి కుబేరుడు అప్పిచ్చాడు. ఇప్పటి వరకు వెంకటేశ్వర స్వామి వడ్డీ కడుతున్నాడే కానీ అసలు కట్టాడా? లేదు. అలాగే ఇచ్చేవాడికి పుచ్చుకునేవాడికి మధ్య ఆ మాత్రం రన్నింగ్ రిలేషన్షిప్ మెయింటైన్ అవ్వాలండి. ఏడు బాబు, జోకులేడానికి నీకు మాకన్నా ఏదో దొరకలేదా? జోక్ కాదు, ఈ బోట్ క్లబ్ ని నేను లీజుకి తీసుకుందాం అనుకుంటున్నాను. అందుకని ఆఖరిసారిగా 5 లక్షలు పెట్టుబడి పెడితే ఇంకా మేము పెట్టుబడులు గిట్టుబడులు పెట్టలేము. అసలు ఇప్పటికే మా సిండికేట్ సిల్లడిపోయింది, మా డబ్బులు మాకు పడే. అది కాదండి, ఇంకేం చెప్పొద్దు. ఏంటండి మనిషిని అలా ఊరికే నిలదీస్తారు? మర్యాద లేదా? ఇప్పటి వరకు మీకు ఎంత వడ్డీ కట్టారు? అసలు ఉన్న పళంగా డబ్బు తెచ్చామంటే ఎక్కడి నుంచి కడతారు? అడిగిన పళంగా మేము డబ్బులు ఇవ్వలేదా? అసలు ఇవ్వనంటే ఏంటి ఈ ఐడియా కూడా ఉందా నీకు? బావా, ఏంటి నువ్వు కూడా చెప్పు, వాళ్ళకి తర్వాత కడతానని. ఏంటి చెప్తాడు? చెప్తా మేము ఊరుకుంటా. ఊరుకోకేం చేస్తారు? నేను చెప్తాను కదా. సుజీ, ఇది ఆడవాళ్ళు మాట్లాడే మ్యాటర్ కాదు, నువ్వు కాలేజీకి పద. అది కాదు బావా. అది కాదని నాకు తెలుసు, నువ్వు పద. కాలేజీకి టైం అయింది, పద. చూడండి సిండికేట్, రేపు సాయంత్రం 6 గంటల 1 నిమిషానికల్లా మీ బాకీ మొత్తం తీర్చేస్తాను. ఈ మాట చాలా సార్లు చెప్పావులే. ఇదే ఆఖరిసారి. డబ్బు తీసుకోవడానికి మేము ఎక్కడ రావాలి? ప్రపంచం చివరికి రావాలి. అది ఎక్కడుంది బాబు? సముద్రం ఒడ్డున, సీ షోర్. వచ్చేసామయ్యా. వెల్కమ్ వెల్కమ్. తెలుగు వాళ్ళు కూడా టైం కీపప్ చేయగలరని మీరు నిరూపించినందుకు మీ అందరికీ జోహార్. అసలు విషయం తెలుసు, క్యాష్ క్యాష్. ఇప్పుడు ఆ ప్రోగ్రామే మొదలు పెడదాం. ఈ లిస్ట్ లో ఎవరెవరికి ఎంత ఇవ్వాలో రాసి పెట్టుంచాను. మీ పేరు, మీకు ఇవ్వాల్సిన బాకీ చదువుతాను. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ప్రెసెంట్ చెప్తే చాలు. సవటం సాంబయ్య ప్రజెంట్ అయ్యో 12,000. పరకాల శేషావతారం వచ్చానండి 13,000. దాసరి పెరుమాళ్ వచ్చులా 25,000. మనవాళ్ళ ఆచారి ఉన్నానండి 62,000. చారు మస్తాన్ హాజీ 34,000. కుటి చాతాన్ 25,000. ఏంటయ్యా మీలో మీరు అటెండెన్స్ చేసుకుంటున్నారేంటి? మేదిరి బాకీ వాడిని నా పేరు చెప్పరంటే? ఏవయ్యా పెద్ద మనిషి, మేదిరిగా లోన్ ఇచ్చినోండి నేను. నా పేరు మీద ఉండాలా అక్కర్లేదా? మేజర్ అమౌంట్ మీరు ఇచ్చినప్పుడు లేట్ గా వస్తే ఎలా అండి? ఇదిగో చూడండి, మీ అమౌంట్ స్పెషల్ గా రెడ్ ఇంక్ తో రాశాను. 2,76,009 రూపాయలు. పేపర్ మీద లెక్కలు సరేనయ్యా, జేబులో పెక్కల్ది. ఇప్పుడు మీ అందరికి టోటల్ గా అంతా కలిపి ఇవ్వాల్సిన అమౌంట్ 9,90,300 రూపాయలు. శబాష్. కాకపోతే కొంచెం అమౌంట్ తక్కువైంది. చిన్న చిత్క తక్కువ సర్దుకున్నాలే. ఇదిగో 10వ పరకో తక్కువ వస్తే కంగారు పడిపోకండి. ఏమాత్రం తక్కువ ఉందయ్యా? సింపుల్, 9,90,300 రూపాయలు. ఏంటిది? అలా కొడవా శ్రీకాకుళమా? ముందా జేబీలో తీకండి. ఏంటిది? ఎలకల మందు ఏ టైంలో తాగాల్సి వస్తుందో అని జేబులో పెట్టుకున్నాను. అయ్యి బాబాయ్ ఇస్తావా? ఏంటండి మీరు? సైనైడ్ కొనుక్కోవడానికి డబ్బులు లేక ఎలకల మందు కొనుక్కున్నాను, అది కూడా మీరు పారేశారు. మనిషిని బ్రతకానివ్వరు, చావానివ్వరు. ఏంటి బాబు, నువ్వు ఎలకల మందు ఆగి చచ్చిపోతే మా సిండికేట్ వాళ్ళు అందరం పురుగుల మందు ఆగి చచ్చిపోవాలా? కట్టవయ్యా. నాకు తెలుసు, మీరెవ్వరూ నా విరోధులు కారు. నేను కూడా మీ బాకీ ఎగ్గొట్టను. నేను మిమ్మల్ని
ఈ సముద్రం ఒకటికి ఎందుకు రమ్మన్నానంటే మీరెప్పుడు ఈ సముద్రం చూడలేదని కాదు, నేను ఈ ఫిషింగ్ హార్బర్ ని కాంట్రాక్ట్ తీసుకున్నాను. అందుకని ఇంకో 5 నెలలు నాకు గడువిస్తే ప్రామిస్ గా ఈసారి మీ అప్పులన్నీ తీర్చేస్తాను. ఇదిగో నువ్వు శ్రీలంక వారధి కాంటాక్ట్ తీసుకున్నానన్నా సరే నేను నమ్మనయ్యా. మీరు నమ్మరని నాకు తెలుసు. అందుకే నేను నిర్ణయానికి వచ్చాను. జీవితంలో అది నా ఆఖరి నిర్ణయం. మీ అందరి కోసం నా పేరు మీద ఒక పెద్ద అమౌంట్కి ఇన్షూర్ చేశాను. ఇన్సూరెన్సే? అవును. ప్రమాదవశాత్తు నేను ఏ యాక్సిడెంట్లోనన్నా చనిపోతే ఆ అమౌంట్ మా వాళ్ళకిస్తారు. మా నాన్న ఎప్పుడు అంటుండేవాడు, ఒరే బాలాజీ, నువ్వు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కాలరా అని. ఎక్కాను. అప్పులు చేయడంలో ఈ బాలాజీదే వరల్డ్ రికార్డ్. నేను ఇప్పుడు ఈ సముద్రంలోకి దూకి చచ్చిపోబోతున్నాను. మీరేమని సాక్ష్యం చెప్పాలంటే బాలాజీ మాతో మాట్లాడుతూ మాట్లాడుతూ యాక్సిడెంటల్ గా కాలు జారి సముద్రంలో పడిపోయాడని చెప్పాలి. నా బాడీ దొరకంగానే అమౌంట్ మా వాళ్ళకి ఇస్తారు. మీ బాకీలు తీర్చేయమని ఇంట్లో లెటర్ రాసి పెట్టించారు. వాళ్ళు మీ అప్పులు తీర్చేస్తారు. ఇంకీ బైస్కోప్లు ఆపేసి బాకీ కట్టవా? మనిషి ఏ పరిస్థితుల్లోనైనా అబద్ధం ఆడతాడు, కానీ చనిపోయే ముందు మాత్రం అబద్ధం ఆడటం. మీరందరూ నాకు ఎంతో హెల్ప్ చేశారు. అన్నిటికీ చాలా థ్యాంక్స్. మీ అందరి బాకీలు ఖచ్చితంగా తీరుస్తాను. ఇప్పుడు నా మాట నమ్మకపోయినా నేను చచ్చిపోయాకైనా నమ్మితే అంతే చాలు. బాయ్. బాలాజీ, బాలాజీ! బోట్ వచ్చింది రండి. ఇవాళ వీడు బోటు తీసేసుకోవాలి. కనపడే చెప్తాను. ఎవరు తెల్లారిగానే మందేశారా? అరే సూర్య నమస్కారం చేస్తుంటే మన చేశాడంట. సూర్య నమస్కారం. ఎక్కడికి పెంచలేగాడు, వీడు మాత్రం కనపడ్డు. పెంచే బోట్ ఒకసారిగా వస్తుంది. నా బోటే? అరే ఓ, ఎక్కడికి పారిపోతావు? పారిపోవడం కాదు సార్, నా బోట్ వస్తుంది, వెళ్తున్నాను. నీ బోర్డు సంగతి తర్వాత ముందు నా బాకీ. బోట్ వస్తే డబ్బులు వస్తే బాకీ తీస్తాను, నిలబెట్టండి సార్. త్వరగా వచ్చి వదిలి పెడతా, నువ్వు పారిపోతావు, మళ్ళీ దొరకవు. సరేలేండి, గట్టిగా పట్టుకోండి. పట్టుకున్నాను. మీకు నేను ఎంత ఇవ్వాలండి? 2.5 లక్షలు. అంతే కదండి. అవును. ఇప్పుడు నా బోట్ వచ్చిందండి, అందులో చేపలు వస్తాయండి. వాటి వేసాం అనుకోండి, ఎంత వద్దండి? అదంతా నువ్వే చెప్పు. 1,50,000 వద్దండి. అది మీకు ఇచ్చాను అనుకోండి, మరి మిగతా 1,00,000. రేపు మళ్ళీ నా బోట్ వద్దండి. మళ్ళీ ఎంత వద్దండి నాకు? 1,00,000. ఆ 1,50,000 కూడా మీకు నేను ఇచ్చాను అనుకోండి, మొత్తం మీకు నేను ఎంత 3 ఇచ్చాను? లక్షలు. మీకు నేను ఎంత ఇవ్వాలండి? 2.5 లక్షలు. మీరు నాకు ఎంత ఇవ్వాలండి? 50,000. చేది మరి 50,000 ఎప్పుడు ఇస్తారండి? అంటారంటే 50,000 ఎప్పుడు ఇస్తారు చెప్పండి. లెక్కలు చూసిస్తాను. ఏంటండి లెక్కలు చూస్తున్నది? మీదేమో సిమెంట్, మాదేమో బురదనా? ఎప్పుడు లెక్కలు చూస్తారు? ఎప్పుడు ఇస్తారు చెప్పండి. ఇస్తారు కదా, వెళ్ళి పొడి చూసుకో. ఏంటంటే పట్టు చూసుకోవడానికి అంత లేకున్నాను. ఇదో అంటే సింగరు, మీరు పెద్దవాళ్ళు కాబట్టి గౌరవంగా చెప్తున్నాను. నా డబ్బులు దగ్గర పంపించేయండి అంతే. పంపిస్తాను, వెళ్ళు. ఆగు. వచ్చేటప్పుడేమో వాడు నాకు బాగా ఉంటాడు, ఎప్పుడు వెళ్ళేటప్పుడేమో నేను వాడు బాగా ఉంటాను. ఇది వస్తున్నాను రా నా బంగారు బుజ్జి, నా బంగారు సంచి. ఒరే నువ్వు 3 రోజులు వస్తావు అనుకున్నావు కానీ 2 రోజుల్లోనే వచ్చావురా. నాకు చాలా సంతోషంగా ఉంది. రే ఆడికి 1,00,000 అని చెప్పాను కానీ నువ్వు 3 లక్షలు సరుకు పైన తెచ్చుంటావురా. ఎక్కడా? ఏంట్రా, ఓ రొయ్య పిల్ల లేదు, ఓ బొమ్మడే పిల్ల లేదు, ఇంత సొరసా బుక్ లేదు ఏంట్రా? అంతకంటే పెద్ద చేపనే తెచ్చాను గురు. ఎక్కడ్రా? అదిగో చూడు. ఏంట్రా అది? మత్స్యకన్య కాదు, మత్స్యపుత్రన్. కొంపది శవం కాదు కదా? కాదు గురు, ఊపిరి ఆడుతూనే ఉంది. వల వేశా, ఈడు పడ్డాడు. ఆలస్యమైతే చచ్చిపోతాడేమోనని చేపల వేట ఆపేసి తీసుకొచ్చాను. ఓహో, అడు తిరుగు. రేయ్ 2 రోజులు అప్పు తీరుస్తానన్నా. ఇప్పుడు ఆ గడ్డం గాడికి నేను ఏ మొహం పెట్టుకుని సమాధానం చెప్పను రా. ఏదో ఒకటి చెప్పొచ్చు, నా మాట వినుగురు. ఏంట్రా? వాడి వల్ల చాలా లాభం ఉంది. ఏంట్రా లాభం? నా సంచి. వాడిని త్వరగా ఆసుపత్రికి తీసుకెళ్ళకపోతే వాడు చచ్చిపోతాడు. ఓటులో మనమే చంపేశామని చెప్పి పోలీసులు మనల్ని ఒక్కలో దొరుకుతారు. నీకు ఉరి, నాకు జన్మ. అసలే నా గొడవలతో చచ్చిపోతుంటే ఈ ఓసీ కేసు తెచ్చిపెట్టారంట నాకు. ఓసీ కేసు కాదు, ఓవర్సీస్ మార్కెట్. వీడు మామూలు మనిషి కాదు, పెద్ద కోటీశ్వరుడు. కోటీశ్వరుడు నా సంచయం కాదు. చేపలు పట్టుకునే వాళ్ళు దొరకడు, ఈడు కోటీశ్వరుడు ఎలా అవుతాడా? ఇది వాడి జేబులో దొరికింది. ఏంటది? వాడికి రావాల్సిన బాకీలు
ఆ బాకీ నాకు ఇస్తారా లేదా అని గట్టిగా అడుగుంటాడు. అప్పుడు వాళ్ళందరూ కలిసి వీడిని సముద్రంలో తోసేస్తుంటారు. వాడి మొహం చూస్తుంటే తెలియడంలా గొప్పింటోళ్ళ బిడ్డని వీడిని మనం కాపాడామని తెలిస్తే వీళ్ళ వాళ్ళు మనకి కనీసం 5 లక్షలు ఇస్తారు. 5 లక్షలు ఎవరిస్తారా? వీడి బాబు. వీడి బాబు నీకు తెలుసా? వీళ్ళ అమ్మకి తెలుసుగా. వాళ్ళ అమ్మ నీకు తెలుసా? ఈ కొడుకు తెలుసుగా. వీడెవరో నీకు తెలుసా? చాలా సులువు. వీడి ఫోటో ఒకటి తీసి వాడికే చూపించి వీడెవడో అని అడుగుతాం. అప్పుడు చెప్తాడు ఏమని? నేనే అని. అలాగా? ఆ. ఇలా రారా? ఆ. ఇది పట్టుకో. అబ్బో! చంపేస్తాను. అబ్బో! ఆ! వచ్చింది ఎవరు? నర్సా? వీడికి స్పృహ. కుచ్చి 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 టు 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 టు. అచ్చికొచ్చి అమ్మకొచ్చి. బాబు బాబు అసలు ఏం జరిగిందో తెలుసా నీకు? నువ్వు సముద్రంలో అలా కొట్టుకెళ్ళిపోతున్నావు. నేను చూశాను. లంగోటి పెట్టేట్టి సంచి సంకలెట్టుకుని దూకేశాను. నిన్ను రక్షించేశాను. ఇద్దరు లంగోటి కట్టామనుకో. చూడు బాబు, అప్పులు తెచ్చడంలో మన వీక్నెస్ ఏమో గానీ అప్పులు వసూలు చేయడంలో ఇన్కమ్ ట్యాక్స్ అంటే పవర్ఫుల్. ఇదిగో ఈ బాకీల అడ్రస్ చెప్పు, ముక్కు పిండి మీద వసూలు చేస్తానంతే. నాకు 1,00,000 రూపాయలు ఇప్పించు బాబు. 1,20,000. సర్లే బాయ్, 1,20,000 ఇప్పించు. చెప్పు 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 చెప్పు. మళ్ళీ స్పృహ తప్పాడు. బాబు చికెన్ ఎలా ఉందమ్మా? ఓహో, తలకాయ మాంసం ఎలా ఉంది? ఓ ఎక్స్ప్రెషన్ తో చెప్పే బదులు నోటితో చెప్పొచ్చు నా సంచి. తుమ్హారా నామ్ క్యా హై? మీది ఏ ఊరు? తుమ్హారా ఊరు ఎంగే అదెంగే. ఇన్ని భాషల్లో అడిగినా సమాధానం చెప్పడం లేదు అంటే వీడు ఖచ్చితంగా మూగవాడు. ఇదెక్కడ గొడవరా బాబు? తింటానికింత నోరుంది కానీ సౌండ్ రాదా? ఇతనికి మూగ భాష అర్థం అవుతుంది. చూడండి, చుక్కలెక్క జుంబా, బెబ్బలెక్క జుజ్జు, తుమ్మరెక్కి. ఓ! వీడు మూగవాడే కాదు, చెవిటివాడు కూడా. ఇప్పుడు ఎలారా బాబు? వీడిని నా నిశ్శబ్ద మూగ సైగలతో ఎలా ఆకర్షిస్తానో చూడండి. ఓ! చూసారా? ఆ, వీడు మూగ చెవిటివాడు. ఓహో. నేను మూగ భాష అడిగి తెలుసుకుంటా. మిస్టర్ అయ్య బాబోయ్, నేను అమ్మాయిల బ్రోకర్ అనుకుంటున్నాడు. ఇప్పుడు ఆంగిక అభినయంలో వీడి ఊరి పేరేదో తెలుసుకుంటా. అంటే బెజ వాడా. నువ్వు చెప్పేది నాకే అర్థం కావడం లేదు, వాడికే అర్థం అవుతుంది. ఏంటి కగ్గోరా? కాకినాడమనని కాక నాడ ఎలాగా? నడ 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 కాక నడ 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 కాక కాకినాడ కాకినాడ. అరే కాకినాడ కాదురా, రైల్వే కోడూరు. హైదరా హైదరా హైదరాబాద్ కట్టవరా. హైదరా బాదు బాధ ఎలా చెప్తావు? బాదు బాదు. హైదరా బాబు, హైదరా బాబు, హైదరా బాబు. చెప్పు. హైదరా బాబు, హైదరా బాబు, హైదరా హైదరాబాద్ హంబర్పేట లకడీ కప్పులా అర్థం లేకుండా పొద్దు నుంచి అడుగుతుంది. పెంచలయ్య ఇలా రా. పిలుస్తున్నావు ఏర్పడతా నా కంచి. సముద్రంలో మీకు ఎవడో దొరికాడంటగా, వాడిని తీసుకుని మిమ్మల్ని ఎస్ఐ గారు రమ్మని చెప్పారు. అబ్బా వీడే వీడే తీసుకెళ్ళు. నిన్ను తీసుకురమ్మంటే నన్ను తీసుకెళ్ళమంటావు అంటే పద. ఆడి భాష నీకు అర్థం కాదు కానీ సీత కొడతారా? కొండనాళ్ళకి మంది వేస్తే ఉండనాళ్ళకి ఉండేట్టు
నా అప్పుల తోటి ఈయన తెలుసుకొని మేపలేక చేస్తున్నాను. టన్నులు లోపలికి మింగటమే కానీ నోట్లోంచి మాట రాదేంట్రా నీకు? రే 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 అలా తోస్తావేంట్రా? నువ్వు లాగుతూ నేను తోస్తున్నానంటావేంటి? ఓహో, నువ్వు తోసుకొస్తున్నావా బాబు? నువ్వు కూడా కదా, ఆకలేస్తున్నట్టుంది. ఆంగిక అభినయంతో లాక్కొచ్చా. ఏంటి తీసుకొని తింటున్నావు? దీన్ని డబ్బులు కట్టాలి. బెబ్బే చూసావా పాప, ఏదో ఒకటి ఇప్పించు. ఏంట్రా ఇప్పించేది నా సంచి? ఓ 3 టీ కొట్టు. ఓ దానిలో పాలు తక్కువ పంచదార లేకుండా కొట్టు. అదేంటది? అదంతేరా, ఈ టీ రుచి మరిగాడు అనుకో, రోజు అభినయంతో ఇక్కడ లాక్కొస్తాడు. దాంతో మన సంచి కాస్త ఖాళీ అయిపోద్ది. స్పెషల్ టీ. ఏంట్రా టీ ఇంత దరిద్రంగా ఉంది? మీరే కదా పాలు తక్కువ పంచాలు లేకుండా ఉన్నారు. నాకేమన్నానా? ఆడికేమన్నాను. ఏడ్రాడు పారిపోయినట్టున్నాడు. అమ్మయ్యా, ఎలా వచ్చాడో అలా వెళ్ళిపోయాడు రా. పీడ విరగడైపోయి. పీడ విరగడవడం కాదు, ఇన్స్పెక్టర్ మనల్ని విరగొడతాడు. అయ్యి బాబోయ్, రే చూడా, పంచకి పల్లెరుగాల తగిలా కుదరా. రే నేను ఊరుకోనరా, నువ్వు నాకు ఎక్కడ దొరికావో అక్కడికి తీసుకెళ్ళి తోషాతలు మారేస్తాను. తిరుగుబాట తిరుగుబాట. నేను నిన్ను వదిలిపెట్టండి రా, అయ్యో అయ్యో. గురు కుడితే కుట్టావు కానీ మంచి ఐడియా వచ్చింది. ఏంట్రా? వీడిని కూడా మనతో పాటు చేపల వేటకు బోట్ ఎక్కించుకుని తీసుకెళ్ళామనుకో, ఎక్కువ చేపలు పడతాయేమో. నాది ఐరన్ లెగ్, నీది ఫైబర్ లెగ్, వాడిది గోల్డెన్ లెగ్ ఏమో. నీ బంగారు కాలు తీసుకెళ్ళి నా బోట్ మీద పెట్టమ్మా. బోట్ వెళ్ళిపోతుంది. ఇదిగో బడే సర్దార్జీ, నీ బోట్ తీసుకురమ్మన్నారు. ఆయన బాకీ వడ్డీతో సహా కట్టే వరకు నీ బోటు ఆయన దగ్గర ఉంటుంది. ఇంటికి రాపించి తీసుకో జల్దీ. ఇలా రారా నువ్వు, ఇలా రా. ఆడిదే లెగ్ అన్నావురా నువ్వు? గోల్డెన్ లెగ్ అన్నాను. ఇంత ముందు చేపలు బోట్ లో పడే కాదు, ఇప్పుడు అసలు బోటే లేకుండా సిక్కులారా కాసుకోండి. వస్తున్నాను. ఇవాళ మీరు నేను తేలిపోవాలి. సిక్కులంతా బాగా శివాలెత్తున్నాడు. ఎలాగైనా సరే వీడి దగ్గర నుంచి బోట్ తీసుకెళ్ళాలి. ఏమైనా సరే అడుగు వెనక్కి వేయడానికి వీల్లేదు. ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఏం లేదండి, మా బోటు మీ దగ్గర ఉంది కదండి, అది లేకపోతే మేము బతకడం కష్టం. మా బోటు మాకు ఇప్పించండి, మీ అప్పు తీరుస్తాం. ఎన్నిసార్లు వచ్చినా నాగా పెట్టావుగా, నీకు బోట్ ఏమన్నా వెళ్ళే. అవునండి, నేను అదే అంటున్నాను. గురు, మనకు బోటు అనవసరం. మత్రో ఆజ్ హమ్కో ఖుషీ కా దిన్ హై. నీకు ఒక అవకాశం ఇస్తున్నాను. నీ బాకీ వడ్డీతో సహా రద్దు చేస్తాను, నీ బోట్ ఎగిస్తాను. నువ్వు మా సిక్కు పైల్వాన్లో ఒక్కడి మీదైనా గెలవాలి. గురు, భలే ఛాన్స్. మన ఊళ్ళో వస్తాను మైసమ్మతో కుస్తీ పట్టేవాడుగా, గుర్తుకు తెచ్చుకో, విజృంభించు. ఈ దెబ్బతో నీ బాకీ ఖతం, లేదా నువ్వు ఖతం. కుస్తీ పట్టు. ఇంటికి బయటకు వచ్చేసావు. నేను లోపల చిడ్డేసుకోవడం మర్చిపోయినరా. బయటకు వచ్చినప్పుడు బందోబస్తు రావాలి తెలీదు. బల్వీర్ సింగ్ జీ, మహారాజు ఓడిపోయినా తన సైనికుడిని పంపిస్తాడు. ఓహో, అరే రమణ నువ్వు వెళ్ళరా. అబ్బో సింగ్ జీ, నేను సైనికుడిని కాదు, నాకు కుస్తీ రాదు. గూటీ బిళ్ళైతే ఆడతా. నాయనా, నువ్వు మా సోనియాని గెలవలసిందే. అయ్యో సోనియా, ఆడకుస్తీ. సోనియా ఆవో. శిష్య, ఇవే నా ఆశీస్సులు. దూకు. అమ్మా నా దగ్గర నీ దండం పెడతాను ప్లీజ్. హలో హలో, నువ్వు నా మీద చచ్చిపోతాను. వద్దు, దేవుడు చేతులు చచ్చిపోతాను దేవుడు.
అయిపోయాడు. అరే వీడిని కూడా పడేసాడేంట్రా? గురు వాడిని చెప్పారంటే పోలీసులు మనల్ని చంపేస్తారు. ఆగండి ఆగండి రండి. ఆడ మోగోడు నోరు లేనాడు. మమ్మల్ని ఇక్కడ కొట్టి చంపేస్తే మీ డబ్బులు మీకు వచ్చేస్తాయా? ఆ బోటు ఇవ్వండి, ఏటకెళ్ళి మీ అప్పు తీర్చేస్తాం. నువ్వా? నీ మాటలు తచ్చినా నమ్మను. అయ్యో బాబోయ్, అలాగంటే ఎలాగంటే? ఎలా నమ్ముతారా? ఎలా నమ్ముతారు? మనం ఎన్ని నాగాలు పెట్టాం. బాబు పని చేయండి, నేను డబ్బులు ఇచ్చే వరకు వీడిని ఇక్కడే తాకట్టు పెట్టుకుని నా బోట్ నాకు ఇచ్చేయండి. ఏంటి వీడిని తాకట్టు పెట్టుకోవాలా? బాబు వీడు కాళ్ళు కింద పెడితేనే నా కళ్ళలోకి నీళ్ళు వస్తాయి. నా ప్రాణానికి ప్రాణం నా మేనలుడు. నా ప్రాణాన్ని మీ దగ్గర తాకట్టు పెట్టి వెళ్తున్నాను. గురు పనివాడైన నన్నే వదిలి ఉండలేవే, నీ ముద్దుల మేనలుండి వదిలి నువ్వెలా ఉండగలవు? భగవంతుడా, మా గురువుకు ఎంత శిక్ష విధించావు తండ్రి. ఓ నిన్ను వదిలి కూడా వీడు ఉండలేడా? అయితే నువ్వు కూడా ఇక్కడే ఉండు. చాలా బాగా చెప్పారండి. వీడు ఇక్కడ ఉండవలసిన వాడే. అసలుకు హామీ వీడు, వడ్డీకి హామీ వీడు. ఇక్కడే ఉండండి. సరే. వద్దు సర్దార్జీ, నేను లేకపోతే మా గురువు చచ్చిపోతాడు. తప్పదురా, మాట కోసం ప్రాణాలైనా ఇవ్వాలరా. నేను మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టి ఉండగలనా? బాకీ కోసం మీరు, బోటు కోసం నేను. తప్పదురా, మనకి ఎడబాటు తప్పదురా. గురు గురు అరే చూప్, వాళ్ళిద్దరిని లోపల తీసుకెళ్ళండి. నువ్వు బోటు తీసుకెళ్ళు. వెళ్ళు వెళ్ళు. ఇవన్నీ పాత బూట్లు తోటి పాలిష్ ఎలా చేయాలో ప్రాక్టీస్ చేయి. అప్పుడు కొత్త బూట్లకు ప్రమోషన్ ఇస్తాం. ఈ బూట్ల గుండెని ఒంటి చేత్తో పాలిష్ చేయడానికి నేనేమన్నా అల్లావుద్దీన్ భూతాండా? ఇవన్నీ ఫుట్పాత్ మీద పాలిష్ చేస్తుంటే రోజుకు 3 బోట్లు కొని ఉండేవాడిని. బోటు కోసం బూట్ల పాలిష్. అభి తక్ హోగా నహీ. ఇలా అయితే ఎన్ని రోజులు చేసుకోవే? మీ ఇద్దరు ఎవరు బాగా బట్టలు ఉతుకుతారు? ఇందాక నాకు రాదు అంటే నన్నే చేయమన్నాడుగా, ఇప్పుడు వచ్చోడు చెబితే వీడికిస్తాడు. మాట్లాడవే. నాకు ఉతకడం బాగా వచ్చండి. నేను బాగా ఉతుకుతాననే మా వీధిలో వాళ్ళంతా బట్టలు నాకే వేసేవాళ్ళు. నేను బాగా ఉతుకుతా, ఉతుకు పూసిన బిరుదు నాకు. వీడికి రాదు, నాకొచ్చు. వీడికి రాదు, నాకొచ్చు. అయితే నువ్వే ఉతుకు. కాస్ట్లీ బట్టల్ని తెలియని వాడు ఉతికే కంటే తెలిసిన ఇలాంటి వాడు ఉతకటమే మంచిది. దొడ్లోరా. కర్మ, నా కర్మ. ఇది ఇలా ఉతుకుతావేంటి? ఇది ఫైర్ బాల్ గారిది. ఫైర్ బాల్ అంటే పెద్ద సింగారా? ఆయన కూడా గడగడలాడే సికిందర్ సింగ్. ఇంకో సింగా? ప్రస్తుతం ఆయన పంజాబ్ లో ఉన్నారు. ఆయన పేరు చెప్తే ఈ ఇంట్లో అందరూ ఉచ్చపోసుకుంటారు. ఏ ఈ ఇంట్లో అందరికి అతిమూత్ర వేద? ఆయన చాలా పవర్ఫుల్. ఆయన బట్టలు కూడా చాలా గౌరవంగా ఉతకాలి. అలాగే మీరిందులో విశ్రాంతి తీసుకోండి, ఈలోగా వీరిని ఉతుకుతారు. ఇది ఇలా ఉతుకుతావేంటి? ఇది ఇంకా పవర్ఫుల్. లేడీ ఫైర్ బాలా? కాదు, సికిందర్ సింగ్ గారి చెల్లెల్ది. ఆయనంటే అందరికీ హడల్, ఈవిడంటే ఆయన హడల్. ప్రాణం. కానా కానా? ఏం కాను? అమ్జద్ ఖానా? షారుఖ్ ఖానా? కానా కానా కాదు, రంపం రమణ. పాగల్ చల్ హట్. పోరా. కానా అంట ఖానా. ఏయ్ ఖానా అంటే ఖాన్ కాదురా, తిండి, చపాతి. అదా ఆకలి దంచేస్తుంది. ఒక 50 చపాతీలను తింటాను. పద వెళదాం. పద పద పద. ఎక్కడికి? కానా. ఒక్కసారి వాడితో వద్దని చెప్పాక మళ్ళీ ఆ రోజుకి ఇక తిండి పెట్టడు. అన్నా ఆకలేస్తుంది, చచ్చిపోతాను, ఏమన్నా పెట్టించన్నా. అబ్బా ఒక పంచే. కిచెన్ లో మన క్యాండిడేట్
ఖజురహో బుల్బుల్ ఉంటుంది. సరే. వెళ్ళి నేను చెప్పాను అడుక్కో. ఆ. అడుగునే ఉన్నా ఉంటే గీకి పెడుతుంది. అడుక్కో. అమ్మా ఖజురహో బుల్బుల్. ఇదేం భాషరా బాబు? కాదా అంటే తిండి, రేపొట్టే కొడతారు. అబ్బో ఒరేయ్ బెబ్బే, నన్ను ఒక్కడినే వదిలేసి నువ్వు ఒక్కడివే మేసేయడం ఏమన్నా బాగుందారా? రాలేదురా. బాబు నాకు కానా. కానా ఆకలి. ఎలా తింటున్నావురా బాబు? లబక్ లబక్మని. ఈ చప్పిడి రబ్బరు నానబెట్టుకు తినాలి. కూరో చారో వెయ్యి. चार చారే. ఏంటిది? 1 2 3 4 ఛే! 5 6 థప్. 7 ये लो 7 ఆ? और कुछ होना क्या? ఆ! ఈ గడ్డంతా ఎవరు పెట్టారా బాబు? ఒక్కటి మిగిల్చినా చంపేస్తాడ్రా బాబు. ఆ? ఒకసారి పచ్చడిలో పచ్చిమిరపకాయ మిగిల్చిన దానికి నన్ను పచ్చడి చేశాడు తెలుసా? అయ్యో తినరా? మొత్తానికి పూజా మేడం పెళ్లి కుదిరిపోయింది. ఆవిడ పెళ్లి వరకు ఇక్కడ ఎవరు పెళ్లి చేసుకోకూడదన్న సికింద్రయ్య రూలు లైన్ క్లియర్. రంభకి సంబరం అయితే పంబకి దరువు రేగిందని పెళ్లికి వచ్చిన వాళ్ళ బట్టలు ఉతకలేక, వాళ్ళ బూట్లు పాలిష్ చేయలేక పిటపిటలాడే నా పర్సనాలిటీ పిట్ట పర్సనాలిటీ అయి పెళ్లికి పనికి రాకుండా పోతాడని భయంగా ఉంది బ్రదర్. సంగతి ఏమో గాని నాకు మాత్రం మా సికింద్ర గారితో మాట్లాడి నా ఖజురాని పెళ్లి చేసుకోవాలనుంది. నీ జురాసిక్ పర్సనాలిటీకి పెళ్ళొకటి. ఏయ్ జురాసిక్ పార్కు రాసు బెల్ అన్నా ఉంటే ఊరుకో ఊరుకో. రెండు పెగ్గులకే పడిపోయాడు వీడికి పెళ్లి. బెబ్బే పోనీ నువ్వు చేసుకో. చిప్సా ఏదో ఆకాశం నుండి మాటలూడి పడినట్లు భయపడిపోయాను. సోడా బాయ్, ఆ? సోడా బాయ్, మ్మ్. సోడా పోయా అంటే దుప్పటి కప్పుతున్నావేంట్రా నాన్న? మ్మ్. పార్టీకి పిలిచి పడుకుంటే మందాడు పోస్తారా నీ మామ? మ్మ్. మిలిటరీ బ్యాగ్ పేపర్ బాగా వాయిస్తుంది. దీని సిగదరగా సరే. సైలెన్స్. నార్మల్ బెబ్బే దెబ్బ అంటే మూగాళ్ళగా మూర్ఖ. బెబ్బే ఏయ్. బెబ్బే. ఏంట్రా ఇక్కడ గొడవ? ఏంట్రా గాడిద గుడ్డిలా కళ్ళు నువ్వు? ఎక్కువ మాట్లాడితే ముక్కుతో విసికి తాయిస్తా. రాయ్, ఇలా అందరం మందు కొట్టేసి పడిపోతే నాతో మాట్లాడేదావడా? నేను ఎవరితో మాట్లాడాలి చెప్పండి? నేను ఎవరితో మాట్లాడాలి? ఎవరు నా చేపట్టుకుని ఈ టైంలో డిస్టర్బ్ చేసేది? నీకు మాట్లాడడం రాదు గానీ పాటలు పాడడం వచ్చా? అయ్యో 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 తెలిసాక కూడా ఇంకా నాటకాలు ఆడుతున్నావా? అయ్యో, అమ్మా, అయ్యో. నిన్నే. చెప్పు, మాట్లాడుతుంటే వెళ్ళిపోతావండి. ఆగు. నీకు నిజంగా మాట్లాడడం రాదు కదూ? అయ్యో రాదు అయ్యో రాదు. అయ్యో నీతో ఎలా మాట్లాడించాలో నాకు బాగా తెలుసు. మీమ్ సాబ్, మీమ్ సాబ్, మీ పాదాల చెంత ఉన్నాను, రక్షించండి. సేవ్ మీ, బచావ్. నేనొక విచిత్రమైన మూగవాణ్ణి. నాకు కిడ్నీ ప్రాబ్లం, అందుకే మూగవాణ్ణి అయ్యాను. కిడ్నీకి మూక్కి సంబంధం ఏమిటి? నీ కిడ్నీ ఏమన్నా నీ నోట్లో ఉందా? ఎక్కడుండాలో అక్కడే ఉంది. ఇది పనిచేసిందా? ఈ కంఠం కంచు కంఠం. ఆగి పడుకుందా? ఈ కంఠం ఒకటి మాత్రం నిజం, నేను దుర్మార్గుని మాత్రం కాను. మా మామ బాకీ తీర్చిన వెంటనే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. కాదు కూడదని మీరు అల్లరి చేశారనుకోండి,
నేను ఈ బావిలో దూకి చావడం తప్ప వేరే మార్గం లేదు. నీళ్ళల్లో దూకడం నాకేమి కొత్త కాదు. వద్దులే, నువ్వేం చావక్కర్లేదు. నువ్వు మూగోడివి కాదన్న సంగతి మాకు తెలిసినట్టు ఇంకెవ్వరికీ తెలియకూడదు. అలాగని చెప్పి నిన్ను నమ్మేసి క్షమించేశావని అనుకోకు. నీ గురించి ఆలోచించి రేపు నిర్ణయం తీసుకుంటాను, జాగ్రత్త. అమ్మయ్యా. బెబ్బే, బెబ్బే, బెబ్బే. టట్టడాయ్. ఏ క్యా గెటప్ హై? ఏ పెద్ద సింగ్ గారి అంగీ హై. ఉతకడానికి వేస్తే ఈ నైటికి నైటీ కింద సెటప్ చేశా. హౌ ఇస్? ఆహా, ఓహో, ఇదిగో. ప్రేమలేఖ. నాకు ప్రేమలేఖలంటే చచ్చేంత సిక్కు. కొట్టానంటే మొహం వాచిపోద్ది. ఇది లవ్ లెటర్ కాదు, చూడు. అక్షరాలు తెలుగే కానీ భాష తెలుగు కాదే. అది తెలుగులో పంజాబీ. పూజా ఆర్ మే. ఇది గట్టిగా చదవడానికి కాదు. ఈ మ్యాటర్ అంతా పంజాబ్ కి సీక్రెట్ గా వెళ్ళాలి. ఈ లెటర్ తీసుకుని నేను పంజాబ్ వెళ్ళాలా? నువ్వు వెళ్ళక్కర్లేదు, నీ గొంతు వెళ్తే చాలు. ఉండు, నంబర్ డైల్ చేసేస్తాను. అక్కడ హర్భజన్ సింగ్ ఉంటాడు, అతనితో ఈ మ్యాటర్ అంతా చెప్పు. హలో. జబో జబ 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 జబో జబ జబా. మామూలుగా మాట్లాడు. मैं हरभजन सिंह बात कर रहा हूँ. तुम कौन हो? अरे ओ हरभजन सिंह, मैं और पूजा प्यार करते हैं, बहुत बहुत प्यार करते हैं. क्या? तुम हमारा बीच में शैतान बन के आया. अगर तुम पूजा से शादी करने की कोशिश किया तो हम खुदकुशी करेंगे. क्या? ఏంటా నవ్వు? నువ్వు పెద్ద గబ్బర్ సింగ్ అనుకుంటున్నావా? గబ్బర్ సింగ్ కా బాప్ జబ్బర్ సింగ్. ఎవడి హర్భజన్ సింగ్? క్రికెట్ ప్లేయరా? కాదు, పూజాని కట్టుకోబోయేవాడు. అతనితో తెలుగు పంజాబీలో నేనేమి చెప్పి తిని? నేను పూజాని ప్రేమిస్తున్నాను, మా ఇద్దరి మధ్యలో నాకు దెయ్యం. నువ్వు గనక పూజాని పెళ్లి చేసుకునేటట్టయితే అదే పెళ్లి పందిట్లో ఊరేసుకు చస్తావు అని చెప్పితిరి. అయితే పెళ్లి ఆగిపోదు. చెడగొట్టాలనిగా నీతో ఫోన్ చేయించింది, నువ్వే చెడగొట్టావు. ఇప్పుడే ఈ విషయం పెద్ద సర్దార్జీ గారితో చెప్పి నీ కుట్ర బయట పెడతారే తోకరాని. చెప్పు. చెప్పావంటే నువ్వు మూగడివి కాదని బయటపడి నీ వీపు పంజాబీ దాబా అవుద్ది. చెప్పా చెప్ప చెప్పా చెప్ప 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 బెచ్చా చెప్పా. లవ్ లెటర్. ఏ క్యా సంకట హై? సంగతి ఏంటంటే నువ్వు రాసిన ఈ లవ్ లెటరు తెలుగులో పంజాబీ అని అర్థమైంది, కానీ పంజాబీలో నీ హృదయం ఏంటో అర్థం కావడం లేదు. అయినా అర్థం చేసుకున్నాను. మే ఔర్ నువ్వు నేను పూజ అంటే గుళ్ళో ప్యార్ కర్తా హై, పెళ్లి చేసుకుందా. తుమ్ హమారా రాత్రి పగలు బీచ్ మే, బీచ్ లో సైతాన్ బన్ కే ఆయా హై, శనకాయలు కొనుక్కొని తిందా. అయ్య బాబోయ్, లెటర్ విడిగా దొరికింది. కొంప మునిగిపోయింది. నువ్వు చదువుతావా? అసలే పంజాబీ, పైగా మోగోడవి. ఎల్లెల్లి పని చూసుకో. నీకు రాసిందా? తప్పురా, ఇది పంజాబీ హౌస్ లో అడుగు పెట్టినప్పటి నుంచి ట్రై చేస్తున్నాను. నా క్లాస్ రాకరా ప్లీజ్. లేపుకెళ్ళిపోతావా? ఎట్లాడతాడు? मेरे बाकी में के दे दो, नहीं तो मैं कोर्ट को जाऊंगा. हाँ ऐसा करो. నమస్కారం పెద్ద సింగ్ గారు. రానా మల్లయ్య, నీకోసమే కబుర్ చేద్దాం అనుకుంటున్నాను. 3 నెలలు అయింది, కనీసం వడ్డీ కూడా కట్టలేదు. నైనే ఏం లాభం లేదు. వెంటనే అసలు వడ్డీతో సహా కట్టాలి. అయ్యా సింగ్ గారు, నేను మీ నెత్తి మీద తలపాగా అంత పవర్ఫుల్ మనిషినని మీకు తెలుసు. ఒకడికి 4 లక్షలు అప్పు ఇచ్చాను, వాడి కింద నుంచి మేత దాకా నామం పెట్టాడు. అందుకే నా బ్యాలెన్స్ షీట్ బొక్కడిపోయింది. నేను మీలాంటి పెద్దోళ్ళ దగ్గర మాట పడాల్సి వచ్చింది. వాడెవడో చెప్పు, వెంటనే నా మనుషులు పంపిస్తాను. అర్బాన్ సింగ్, బల్బీర్ సింగ్. అయ్యయ్యో, ఆడిప్పుడు లేడండి. ఎక్కడికి వెళ్ళాడు? పోయాడు, చచ్చిపోయాడు. చచ్చిపోతూ ఊళ్ళో వాళ్ళందరి బాకీల కోసం 10 లక్షలకు ఇన్సూరెన్స్ చేసి మరీ చచ్చిపోయాడు. అయితే వాడు మంచివాడే. ఓ అచ్చా ఆద్మీ హై. ఏమొచ్చాయండి, బాడీ దొరికితే కదా ఇన్సూరెన్స్ వాళ్ళు డబ్బులు ఇచ్చేది. బంగాళాఖాతం దగ్గర నుంచి బంగ్లాదేశ్ వరకు ఎదిగించాం, దొరకలేదు. ఈలోగా ఆడి బాబు ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ట్రై చేస్తున్నట్టు లోపాయి గారికి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందుకే ఆడ అమ్మకి బాబుకి 4 తగిలించి కొంపకాకిడేద్దాం చూస్తున్నాం. ఏదో సామెత చెప్పినట్టు ఎవడో బతికి ఏడిపించాడు, సచ్చి ఏడిపించాడని అలాంటి సావనేలా బతకనేలా. చిచి, ఇదిగో బాకీ కావాలంటే వచ్చానే లేవు, అంతేగాని చచ్చిన వాడిని తిట్టకూడదు. జా జా.
బాకీ ఇచ్చినోడి మీద సింపతి లేదు, ఎగ్గొట్టినోడి మీద సింపతి. అందుకే నెత్తి మీద తలపాగా వచ్చింది. ఇదిగో సార్, బ్యాంకులో 10 లక్షలు డ్రా చేసుకొచ్చాను. ఒరే మూర్తి, సార్ మనం 30 లక్షల రూపాయలతో ఫైనాన్స్ కంపెనీ మొదలు పెట్టాం. మరి 32 లక్షలు అసలే వచ్చింది. అంటే మనం అప్పులు ఇచ్చాం కదండి, అవన్నీ వసూలు చేయడానికి మరో 2 లక్షలు ఖర్చు అయిందండి. వసూలు చేస్తే లాస్ ఎలా వస్తుంది? వసూలు కాలేదు కాబట్టి లాస్ వచ్చింది సార్. ఓ కరెక్ట్ కరెక్ట్. సికిందర్కి తెలియకుండా ఈ వ్యాపారం మొదలు పెట్టాం. తెలిస్తే ఏమంటాడో. నేను చెప్పినట్టు చేస్తే సికిందర్ భయ్య ఏమీ అండు. ఏమిటి? ఆ ఫైనాన్స్ కంపెనీని పూజా పేరు మీద ట్రాన్స్ఫర్ చేయండి. ఆ లాస్ కూడా పూజా అకౌంట్ లో వేయండి. అప్పుడు సికిందర్ అనే ఏమీ అండు. ఇప్పుడు మీరు బ్యాంక్ నుంచి తెచ్చిన 10 లక్షలు మాకిస్తే పూజా పేరు మీద అకౌంట్ ఓపెన్ చేసి 10 లక్షలు అందులో వేస్తాం. తర్వాత పూజా అండ్ బల్విందర్ సింగ్ పేరు మీద ఇంకో అకౌంట్ ఓపెన్ చేసి ఆ 10 లక్షలు అందులో ట్రాన్స్ఫర్ చేసి లోన్స్ ఇస్తాం. అవి వసూలయ్యాక మీ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తాం. మరి పూజ అకౌంట్ లో డబ్బు? మీరు ఇచ్చారుగా 10 లక్షలు. అబ్బా నన్ను కన్ఫ్యూజ్ చేయకండి. ఇదిగో 10 లక్షలు ఇచ్చాను. ఏం చేస్తాను చెయ్యి. తీసుకున్నాం, పూజా అకౌంట్ లో వేసాం. వేశారు. అక్కడి నుంచి పూజా బల్విందర్ సింగ్ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేసాం. చేశారు. అక్కడి నుంచి మీ పర్సనల్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసాం. చేశారు. మరి పూజ అకౌంట్ లో మీరు డబ్బు ఇచ్చారు కదా. ఇచ్చాము. మరి బలవంత్ సింగ్ అక్కడి నుంచి అది ట్రాన్స్ఫర్ చేశాను కదా. మరి నాకు అక్కడి నుంచి మీకు ట్రాన్స్ఫర్ అయింది కదా. ట్రాన్స్ఫర్ అయింది కదా. సార్ ఇందులో ఏదో ఇచ్చేయండి. ఇదిగోనమ్మా, నేను మీకు ఇచ్చాను, మీరు బలవంత్ సింగ్ ఇచ్చారు, బలవంత్ సింగ్ నాకు ఇచ్చాడు. అంతే కదా. అంతే. వెళ్ళండమ్మా, మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోండి. సార్ ఇందులో ఏదో లొసుగున్నట్టు. ఇదిగో, మనం లెక్కల్లో పూరని పిల్లలకి తెలియకూడదయ్యా. 10 లక్షలకి 30 లక్షలు. బల్లే 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 బల్లే. ఆహా, నేను ఇంత అందంగా ఉంటానని ఎప్పుడూ అనుకోలేదు. నా కోమలత్వాన్ని చూస్తుంటే నాకే మూర్ఛ వస్తుంది. ఓహో. నోర్మి, నీ అందం చూసుకొని మురిసిపోవడానికి కాదు, నీకు ఈ బట్టలేస్తుంది. పెట్ట కింద పెట్టు. ఇటు తిరుగు. చూడు, ఇది మామూలు విషయం కాదు. ఇది చాలా తెలివిగా జాగ్రత్తగా చేయాల్సిన పని. ఏమిటి? పెట్టే కింద పెట్టడం? పళ్ళు రాల్తాయి. ఈ విషయం మన ముగ్గురికి తప్ప ఇంకెవ్వరికీ తెలియకూడదు. సికిందర్ గారు కూడానా? ఏయ్, నీకేమైనా మతిపోయిందా? అసలు నీకు మేమేం చెప్పామో, నీకేం అర్థమైందో మొత్తం చెప్పు. ఒక్క రీలు కూడా మిస్ అవ్వకుండా మొత్తం కథంతా చెబుతాను. ఇక్కడ నుంచి కుడికాలలో బయట పెట్టి, ఎడంకాలు బస్సులో పెట్టి, ₹7.50 పెట్టి విశాఖపట్నానికి టికెట్ తీసుకుంటాను. విండో దగ్గర సీటు తీసుకొని విశ్రాంతిగా పడుకొని విశాఖపట్నంలో లేస్తాను. అక్కడి నుంచి భీమునిపట్నం వెళ్లి రమణ మహర్షిని కలుస్తాను. ఏ ముత్తు, రమణ మహర్షి కాదు, రమణమూర్తి మాస్టర్. ఏ స్టారో ఆ డబ్బు ఆయనకిచ్చి, ఇది చనిపోయిన మీ బాలాజీ డబ్బు అని. చుప్. ఈ ఏడోటాలు చనిపోవడాలని కాదు, బాలాజీ అని చెప్పు చాలు. అలాగే చెప్పి ఇచ్చి మరి వస్తాను. మరి వాళ్ళ మావయ్య ఇంటికి వెళ్ళమన్నాను. మరో బస్ ఎక్కి. చూడండి, మీరు చెప్పిందంతా ఈ పేపర్ లో రాసుకుని జాగ్రత్తగా జేబులో పెట్టుకున్నాను. నన్ను కన్ఫ్యూజ్ చేయకండి, మీరు కంగారు పడకండి. ఒక్క మాట చెప్పండి, అసలు బాలాజీ ఎవరు? వాళ్ళ నాన్నకి ఈ డబ్బులు ఎందుకు ఇవ్వాలి? ఆ పనికి నేనే ఎందుకు వెళ్ళాలి? మీరెందుకు వెళ్ళకూడదు? చెప్పించేయి, లేకపోతే పంజాబ్ పంపిస్తాం. పంజాబ్. ఇందా, రమణమూర్తి గారు రిలీజేనా? అడ్రస్ చేతిలో పెట్టుకుని నన్ను అడుగుతారండి. మీకు తెలుసో తెలీదో చిన్న టెస్ట్ చేశాను. ఇలా మనం అరుచుకుంటూ కూకుంటే మనకి కేకలే మాస్టర్ వస్తాయి. రిలీజేనండి? మీలో రమణమూర్తి మాస్టర్ ఎవరు? ఎందుకండి? ఎవరండి? దేనికండి? తెలియదే చెప్పరా? చెప్పరు. అయితే నేను తెలుసుకుంటాను. తెలుసుకో. రమణమూర్తి గారు, రమణమూర్తి గారు. నేనే. ఓ, ఎవరు నువ్వు? నేను పూజాన్ బల్వందర్ సింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి వచ్చాను. ఓహో, కొత్త బాకీలాడివా? ఎంత ఇవ్వాలి నీకు? చూడు, నేను చేయగలిగింది ఏమీ లేదు. కావాలంటే నువ్వు కూడా వెళ్ళి ఆ లైన్లో నిలబడు. నన్ను ఈడ్చిదన్నా ఇవ్వడానికి చెల్లి కావాలేదు. ఏమిటి నన్ను హింసిస్తారు? వెళ్ళవయ్యా, వెళ్ళి నువ్వు కూడా లైన్లో నిలబడు. అది కాదండి. ఆగండి, పొద్దు నుంచి సంచెట్టుకుని నిలబడ్డాను. ఎదోలా కనబడుతున్నా? బాకీ అడగడానికి కూడా రూల్ ఉండాలండి. మేము ప్రయారిటీలో ఉన్నాం, వీళ్ళంతా వెయిటింగ్ లిస్ట్. మీరు వాళ్ళ వెనకాల ఉండాలా. నేను బాకీ అడగడానికి రాలేదండి, డబ్బులు ఇవ్వడానికి వచ్చాను. ఏంటన్నారు? డబ్బులు ఇవ్వడానికి వచ్చాను. చూడండి, మీ అబ్బాయి 5 సంవత్సరాల క్రితం మా చిట్ఫండ్ కంపెనీలో చిట్ వేశాడు. ఎంతకాలానికి డబ్బు తీసుకోవడం రాకపోయేసరికి ఎంక్వైరీ చేస్తే చనిపోయాడని తెలిసింది. LIC ద్వారా మీ అడ్రస్ తెలుసుకుని ఈ డబ్బు మీకు అందజేయాలని వచ్చాను. ఏంటి అందులో డబ్బుందా? ఆ డబ్బే కావాలంటే చూసుకోండి. నమస్కారం అండి. ఎవరు కావాలి? మేకల గోపాలరావు గారు మీరేనా? అవును నేనే. చూసిపోదామని వచ్చానండి. చూడు. ఆహా,
ఇదిగో, అలాగే ఆ ఏదో పని మీద వచ్చానే. ఎంతకే నువ్వు ఎవరయ్యా? కొంచెం ఆగండి. డైలాగులు. ఆ మేనమామ ఇంటికి వెళ్ళి ఎవరయ్యా నువ్వు? నేను క్లోజ్ అయిపోయిన బాలాజీకి చచ్చిపోయిన ఫ్రెండ్ అండి. చిచి చిచి, చచ్చిపోయిన బాలాజీ క్లోజ్ ఫ్రెండ్ అండి. రంపం రమణ. ఎంతకీ నీకేం కావాలి? ఈ ఇంట్లో ఒక అమ్మాయి ఉండాలి. బాలాజీ మరదలు సుజాత. అవును, నా కూతురే. ఏది? పోయి దాని మొగుడింట్లో ఉంది. మొగుడింట్లో ఉందా? అయితే పెళ్ళైపోయిందన్నమాట. ఎక్కువ మాట్లాడకు, వెళ్ళ. అవును, ఎక్కువగా మాట్లాడరా? చాలా తక్కువగా మాట్లాడని అనుకుంటున్నానే, ఏమిటో. మా బెబ్బెబ్బే ఫోటో ఇక్కడుందేమిటి? ఆ ఆ ఆ ఆ సార్, నువ్వు ఇంకా బాలా? ఇతను ఎవరు? వాడా? అవునండి, నువ్వు బాలాజీకి ఏమవుతానన్నా? బెస్ట్ ఫ్రెండ్ నండి. వాడెవరో నీకు తెలియదు. తెలియకనే కదా అడుగుతున్నాను. ఇతను ఎవరు? ఎవరా? ఆ వాడేరా బాలాజీ. ఏమవుతాడు? మేనలుడండి, స్వయానా మేనలుడు. అతను నీ దగ్గర ఎంతకాలంగా ఉంటున్నాడు? ఎంతకాలం అంటే ఏం చెప్పమంటారన్నా? సంచి 30 సంవత్సరాల నుంచి ఉంటున్నాడండి. అతని వయసు ఎంత ఉంటుంది? వయసు 20 సంవత్సరాలు ఉంటాయండి. అంటే పుట్టక ముందు నుంచే పెంచుతున్నావా? అంటే పుట్టక ముందు పుట్టిన తర్వాత కాదు కదండి, నా హృదయంలో పెట్టుకొని పెంచుతున్నానండి. ఏమండి, నాకు తెలియక అడుగుతున్నానండి. ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఎందుకు అడుగుతున్నారండి? ఏదో నోరు లేనాడు, తెలుసో తెలియకో కాలు చేయి ఆడించాడు అనుకోండి, ఆడు ఉద్యోగం మాత్రం పీకెక్కండి బాబు, మీ పుణ్యం ఉంటది. తీసేయటం కాదు, ప్రమోషన్ ఇద్దాం అనుకుంటున్నాను. జీతంలోనండి? జీవితంలో. అతని తల్లిదండ్రులు ఎవరు? అదే మాత్రం అడగండి బాబు. కడుపు చించుకుంటే దోళ్ళ మీద పడుతుంటారు. ఆడికి తల్లి అయినా, తండ్రి అయినా, అక్క అయినా, చెల్లి అయినా, సముద్రం అయినా, శాపైనా నేనే బాబు. మీ వాడిని మా కుటుంబంలో ఒక్కడిగా చేసుకోవాలనుకుంటున్నాను. చేసుకోండి, దానికి ఏముందండి? గడ్డం పెంచి తలపాకెట్టాడు అనుకోండి, మీ సింగిల్ సంఖ్య తీసుకోండి. బంధువుగా చేసుకుంటున్నాం. చేసుకోండి. మా చెల్లెలకి అతనంటే చాలా ఇష్టం. మీ సెల్ ఏంటండి? నా సంచి తాస్వామి ఆడంటే ఇష్టపడుతుంది. ఎందుకంటే ఆడు పర్సనాలిటీ అలాంటిదండి. పూజను అతనికి ఇచ్చి పెళ్లి చేయదలుచుకున్నాను. ఆలోచించుకొని చెప్తానండి. అది అంత అర్రిపురిగా తెలియ ఎవరం కాదు కదండి. ఆడంగులు కన్సల్ట్ చెబుతానండి మరి. ఈ పెంచలై నీకేమవుతాడే? అబ్బాయి, అలా అడిగితే వాడికి అర్థం అవుతుందండి. ఆంగికం ఆంగికం భాషలో అడగాలి. మావయ్య, చూసారా, ఇలా అడిగితే క్లియర్ గా అర్థమైంది. అర్థమైంది మావయ్య. నువ్వు బాగున్నావు మావయ్య? వాడు మాట్లాడుతున్నాడండి. ఏరా, ఒకసారి మావయ్య నమ్మో. మావయ్య, నేను మూగవాణ్ణి కాదని, మీకు సముద్రంలో దొరికానని ఇక్కడ అందరికీ తెలిసిపోయింది. అబ్బా, ఎంత బాగా వినిపించావురా. చూసారండి, మా వాడు జీవితంలో మొట్టమొదటిసారి మాట్లాడుతున్నాడండి. మొట్టమొదటిసారి కాదు మావయ్య, మొదటి నుంచే మాట్లాడుతున్నాను. నేను వీడు మొట్టమొదటిసారి మాట్లాడుతున్నాడు ఈ కూరగాయల మీద. ఒరేయ్, మాటలొచ్చినోడు మూగోడుగా యాక్ట్ చేయడం చూశాను కానీ మూగోడు మాటలొచ్చినోడు యాక్ట్ చేయడం నిన్నే చూశాను రా. ఆపరా, యాక్ట్ చేసినంతోడు చాలు గానీ మన ఒరిజినల్ భాషకు వచ్చాయి, మూగ భాషకు వచ్చాయి. చివరిసారిగా తెలిసింది నీకే. పెంచలయ్యా, పటా పంచలయ్యే.